మ్యాట్రిక్స్ రొయ్యరాజు ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడిగేటువంటి ప్రశ్నలకు మా సమాధానాలు, సూచనల భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, విబ్రి వచ్చి ప్రక్క చెరువులన్నీ పోయాయి, మా చెరువులో ఇప్పుడు రొయ్య పిల్లల్ని స్టాక్ చేయాలనుకుంటున్నాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు తెలుసు, పాండ్ ప్రిపరేషన్లో భాగంగా మనం అనేక చర్యలు చేపడుతూ ఉంటాము. అందులో ముఖ్యమైనవి ఏంటంటే పాండ్ డ్రైయింగ్, అలాగే బ్లీచింగ్ అప్లికేషన్ అంటే క్లోరినేషన్, అలాగే ప్రొబయోటిక్స్ అప్లికేషన్, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాము సాధారణంగా. వీటితో పాటుగా ఈ కాలంలో ముఖ్యంగా మనం చేపట్టవలసింది ఏంటంటే బయోసెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం. అంటే చెరువు చుట్టూ ఒక మంచి నెట్ని, అలాగే చెరువు పైన చిన్న వైర్తో కూడినటువంటి బర్డ్స్ రాకుండా ఆపగలిగేటువంటి ఒక వైర్ నెట్వర్క్ని మనం ఏర్పాటు చేసుకోవడం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే విబ్రియోకి సంబంధించినటువంటి ప్యాథోజన్స్ కానీ, లేదంటే వైట్ స్పాట్కి సంబంధించినటువంటి ప్యాథోజన్స్ కానీ, ఇవి రకరకాల వాహకాల పక్షుల ద్వారా కానీ, లేదంటే క్రాబ్స్ ద్వారా, పీతల ద్వారా కానీ, స్నెయిల్స్ ద్వారా కానీ వచ్చేటువంటి అవకాశం లేకుండా ఈ నెట్స్, ఈ బయోసెక్యూరిటీ వ్యవస్థ అనేది మనకి కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీరు నిరభ్యంతరంగా చక్కగా ఈ పిల్లలను స్టాక్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా వైట్ స్పాట్ కానీ, లేదంటే విబ్రియో కానీ రాకుండా మీ కల్చర్ని కొనసాగించవచ్చు. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, గట్ ప్రొబయోటిక్స్ రొయ్యలకు పూర్తి స్థాయిలో అందడానికి వాటిని ఎలా వాడుకోవాలి అని చెప్పి అడిగారు. మనకు తెలుసు, గట్ ప్రొబయోటిక్స్ అంటే లాక్టోబాసిల్లస్, బాసిల్లస్ లాంటి స్పీసీస్, అంటే సూక్ష్మక్రిములు మనం ఆహారం ద్వారా రొయ్యలకి అందించినప్పుడు అవి రొయ్యల యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని మెరుగుపరచడంలోనూ, తద్వారా వాటి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, అవి వ్యాధి నిరోధకంగా పెరగడంలోనూ అవి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే విబ్రియో లాంటి ప్యాథోజన్స్ కూడా పెరగకుండా అవి ఎంతగానో మనకి రొయ్యలకు తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ గట్ ప్రొబయోటిక్స్ యొక్క అప్లికేషన్, వాటి యొక్క వాడకం మీద కొంచెం అవగాహన కలిగి ఉండడం, ఎలా వాడాలి అనేది, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాన్ని మనం అవగాహన కలిగి ఉండడం అనేది ఎంతో అవసరం అన్నమాట. ఒక ప్రముఖమైనటువంటి అంశం అన్నమాట. మనకి ముందుగా వాటిని మనం బల్క్గా తెప్పించుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వీటిని స్టోర్ చేసుకునేటువంటి విధానం, అవి ప్రాపర్గా స్టోర్ చేయనట్లయితే వాటిల్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా కొన్ని డెడ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే వాటిని కూల్ కండిషన్లో స్టోర్ చేసుకోవాలి, డ్రై కండిషన్లో స్టోర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా, మరీ హై టెంపరేచర్కి లోన్ కాకుండా వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ దాటకుండా వాటిని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం వీటిని గట్ ప్రొబయోటిక్స్ని ఒక కేజీ మేతకి సుమారుగా 5 నుంచి 10 గ్రాముల చొప్పున వాడమని చెప్తూ ఉంటారు. వాటిని ఒక బైండింగ్ జెల్తో కలిపి బాగా మేతలకి పట్టించి మనం వాటిని ఇస్తూ ఉంటాం అన్నమాట. అది అలా పట్టించిన తర్వాత జనరల్గా మనం ఖచ్చితంగా ఒక పావు గంట నుంచి, అంటే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు వాటిని ఆరనివ్వాలి, అంటే డ్రై అవనివ్వాలి. ఆ డ్రై అయిన తర్వాతే వాటిని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అవి ఆ బ్యాక్టీరియా యొక్క పూర్తి స్థాయిలో అవి పనిచేయడానికి. అంతేకాకుండా మనం ఒక్కోసారి చెరువు నీటిలో డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడుతూ ఉంటాం. అయోడిన్ కానీ, బీకేసీనా కానీ, ఇలాంటివి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడుతూ ఉంటాము. అవి వాడినప్పుడు ప్రొబయోటిక్స్తో కూడినటువంటి మేతని కనుక అప్లై చేస్తే దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అవి ప్రొబయోటిక్స్, గట్ ప్రొబయోటిక్స్ ఇస్తున్నప్పుడు వాటర్లో ఉన్నటువంటి pH, వాటర్ యొక్క డిజాల్వ్డ్ ఆక్సిజన్, వాటర్లో ఉన్నటువంటి అమోనియా, ఇవన్నీ కూడా ఆప్టిమల్గా ఉండి స్టేబుల్గా మెయింటైన్ అయ్యేలా విధంగా చూసుకోవాలి. ఫ్లక్చువేషన్ గురవకుండా, హెచ్చు తగ్గులు లేకుండా స్టేబుల్గా ఉండేలా చూసుకోవాలి. ఏరేషన్ని బాగా పెంచేలా చూసుకోవాలి. అంతేకాకుండా మరొక 4వ అంశం ఏంటంటే, ఎక్కువ మేతని ఇవ్వకుండా, ఓవర్ ఫీడింగ్ ఇవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ 4 కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే మనం ఇచ్చేటువంటి ప్రొబయోటిక్స్ రొయ్యల యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, రొయ్యల యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మరో రైతు అడిగినటువంటి 3వ ప్రశ్న, 60 DOCలో ఉన్నాము, బయట నీటిని తోడుకోవచ్చా అని చెప్పి అడిగారు. 60 DOC అంటే అది ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఒక కీలకమైనటువంటి స్టేజ్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మంచి కౌంట్లో ఉంటాయి కాబట్టి, పైగా ఆ కౌంట్లో అవి వాటర్ పారామీటర్స్లో, వాటర్ క్వాలిటీ పారామీటర్స్లో ఎలాంటి మార్పు చేర్పులు వచ్చినప్పటికీ అవి స్ట్రెస్కి గురయ్యేటువంటి స్టేజ్ అన్నమాట.
ఆ స్ట్రెస్కి గురైతే అప్పుడు ఆటోమేటిక్గా అవి వ్యాధులకి గురవడం జరుగుతుంది. ఆ వ్యాధులకు గురైనప్పుడు మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం, లేదంటే ఏదైనా నష్టానికి దారితీయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే, మనం ఉన్న వాటర్నే కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే జియోలైట్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా, లేదంటే ప్రొబయోటిక్స్, వాటర్ ప్రొబయోటిక్స్ అప్లై చేయడం ద్వారా, లేదా ఏరేషన్ని పెంచడం ద్వారా ఉన్న వాటర్నే కొంచెం క్లీన్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. లేదు మనకు వాటర్ కంపల్సరీగా బయట నుంచి తోడుకోవాల్సిందే అనుకున్నప్పుడు బయట వాటరు సేఫే, ఎలాంటి ప్యాథోజన్స్ లేవు, సూక్ష్మక్రిములు, వ్యాధులకి సంబంధించిన వ్యాధికారక జీవులు వాటి ద్వారా రావు, మంచి వాటరే అనుకున్నప్పుడు ఆ వాటర్ని దఫాలుగా అంటే 10% పెట్టుకుని గ్యాప్ ఇచ్చి అది పరిశీలిస్తూ, ఆ మార్పు చేర్పుల్ని పరిశీలిస్తూ, ఆ తర్వాత ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక 10% వాటర్ని లిఫ్ట్ చేసుకోవడం, ఇలా దఫాలుగా మనం వాటర్ని పెట్టుకోవాలి. సో మొదటి ప్రయారిటీ అయితే దీనికే, ఉన్న వాటర్ని మనం జియోలైట్తో క్లీన్ చేసుకోవటం, లేదంటే ప్రొబయోటిక్స్ అప్లై చేయటం, లేదంటే దాంతోపాటుగా ఏరేషన్ని పెంచడం ద్వారా మనం వాటర్ని క్లీన్గా మెయింటైన్ చేసుకోవడం, అదే మనకి ముఖ్యమైనటువంటి విధానం. మరో రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, ఆర్గానిక్ లోడ్, ఆర్గానిక్ స్లడ్జ్ అంటే ఏమిటి? ఈ ఆర్గానిక్ లోడ్, ఆర్గానిక్ స్లడ్జ్ అంటే ఇవి ఆర్గానిక్ లోడ్ అంటే వాటర్ క్వాలిటీ, మరియు ఆర్గానిక్ స్లడ్జ్ అంటే ఈ బాటమ్ క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఈ మనం కల్చర్ పాండ్లో మనం రొయ్యలకి మేత ఇస్తున్నప్పుడు తినగా మిగిలిపోయినటువంటి ఫీడ్ బాటంలో, అలాగే డెడ్ అయిపోయినటువంటి ఫైటో జూ ప్లాంక్టన్స్, అలాగే రొయ్యలు గుల్లపట్టగా వదిలినటువంటి షెల్స్, ఇవన్నీ కూడా బాటంలో విస్తరించి అవి కుళ్ళిపోయే క్రమంలో భాగంగా అవి వాటర్లో కూడా విస్తరించి ఉంటాయన్నమాట. ఇవి ఇలా వాటర్లో విస్తరించి ఉన్నటువంటి ఈ మెటీరియల్స్ని ఆర్గానిక్ లోడ్గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ ఆర్గానిక్ లోడ్ ద్వారా వాటర్ క్వాలిటీ అనేది దెబ్బతింటూ ఉంటుందన్నమాట. ఈ ఆర్గానిక్ మ్యాటరే, ఇవే మెటీరియల్స్ బాటమ్కి సెడిమెంట్ అయ్యి బాటంలో ఉన్నటువంటి సాయిల్ పార్టికల్స్తో కలిసి ఒక నలుపు లేదా బ్రౌన్ కలర్ సాఫ్ట్గా ఉండేటువంటి ఒక మెటీరియల్ని బాటంలో ఏర్పాటు చేస్తుంది. ఈ సాఫ్ట్గా ఉండేటువంటి ఈ మెటీరియల్ని ఏమంటామంటే ఆర్గానిక్ స్లడ్జ్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఆర్గానిక్ స్లడ్జ్ బాటమ్ నాణ్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. అంతేకాకుండా H2S గ్యాస్ విడుదలవటానికి, మీథేన్ గ్యాస్ విడుదలవటానికి దారితీస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్గానిక్ లోడ్ పెరగకుండా, ఆర్గానిక్ స్లడ్జ్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు కూడా వాటర్ క్వాలిటీకి, బాటమ్ క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, వేసవిలో హార్డ్నెస్ పెరుగుతుంది ఎందుకు? ముందుగా హార్డ్నెస్ అంటే ఏంటో మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. వాటర్లో కరిగి ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం అయాన్ల యొక్క గాఢతని ఏమని పిలుస్తామంటే హార్డ్నెస్గా పిలుస్తూ ఉంటాం. సమ్మర్లో జనరల్గా వాతావరణం యొక్క టెంపరేచర్ అధికంగా రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ పెరిగినటువంటి వాతావరణం యొక్క టెంపరేచర్ వాటర్ మీద కూడా పడి ఆ వాటరు ఇవాపరేషన్కి గురవుతుంది. అంటే ఆ వాటర్ అనేది ఆవిరిగా మారుతూ ఉంటుందన్నమాట. ఆవిరిగా మారిపోవడం వల్ల వాటర్ యొక్క పొటెన్షియల్ తగ్గిపోయి, చెరువులలో వాటర్ యొక్క లెవెల్ తగ్గిపోయి కాల్షియం, మెగ్నీషియం అయాన్ల యొక్క గాఢత మాత్రం పెరుగుతుందన్నమాట. సో తద్వారా ఆటోమేటిక్గా ఎక్కువ హార్డ్నెస్ రికార్డ్ అవుతుంది. మనం వాటర్ చెక్ చేస్తే హార్డ్నెస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాటర్ పొటెన్షియల్ తగ్గటం, ఇవాపరేషన్ మూలంగా వేపర్స్గా మారిపోవడం వలన, అలాగే కాల్షియం, మెగ్నీషియం యొక్క గాఢత పెరగడం, ఈ కారణం చేత హార్డ్నెస్ పెరుగుతుంది. మరొక కారణం ఏంటంటే ఈ పెరిగినటువంటి టెంపరేచర్ సూక్ష్మక్రిములకి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సూక్ష్మక్రిములు అవి? డికంపోజ్ చేసి, ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేసి మినరల్స్గా మార్చేటువంటి సూక్ష్మక్రిములకి అనుకూలంగా ఉండడం వలన, ఆ అనుకూలమైనటువంటి టెంపరేచర్లు అవి ఎక్కువగా ఆ ప్రాసెస్ని నిర్వహించడం వలన ఆ డికంపోజిషన్, మినరలైజేషన్ ప్రాసెస్లో కాల్షియం, మెగ్నీషియం అయాన్లు కూడా విడుదలవ్వడం వలన అవి మరింత హార్డ్నెస్కి దారితీస్తాయి అన్నమాట. తద్వారా వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. ఈ రెండు ముఖ్య కారణాల వల్ల సమ్మర్లో హార్డ్నెస్ పెరగడానికి దారితీస్తూ ఉంటాయన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.